కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం మ్యాథ్స్‌ని సింపుల్ ట్రిక్స్‌తో నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే క్రింది నంబర్‌లను సంప్రదించండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. అనేక విద్యార్థుల కోసమైనటువంటి వీడియోస్ చేస్తూ ఉన్నాం. మన తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకంగా ఏ పేరెంట్, నేను మల్లారెడ్డి గ్రూప్‌లో ఉన్నాను, సీఎంఆర్‌లో చూసినాను, లేకపోతే నేను సొంతంగా కాలేజ్ రన్ చేసినప్పుడు కూడా ఫస్ట్ వచ్చి అడిగేది ఏంటంటే, సార్ మీ దగ్గర ప్యాకేజ్ ఎంత వస్తుంది ఏంది? ఇక్కడ నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అని ఒకటి ఉంది. ఇది ఫగార్, పంజాబ్‌లో ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ₹1,00,00,000 ప్యాకేజ్ వచ్చిందని వేసుకున్నారు. ఆ ₹1,00,00,000 ప్యాకేజ్ చూసి దాదాపు ఇప్పుడు వాళ్ళ క్యాంపస్‌లో స్ట్రెంత్ ఎంతో మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. 1,00,000 మంది పిల్లలు ఉన్నారండి. ఒక కాలేజీలో, ఒక యూనివర్సిటీలో 1,00,000 మంది పిల్లలు ఉన్నారు. సేమ్ ఇప్పుడు మల్లారెడ్డి, సీఎంఆర్, ఎంఎల్ఆర్ వీళ్ళందరూ మామూలుగా మిడ్ లెవెల్ కాలేజెస్ కూడా ఒక చిన్న కాలేజీలో కూడా చెప్తుంటారు. సార్ మా కాలేజీలో ₹1,00,00,000 ప్యాకేజ్ వచ్చింది సార్, 70,00,000 ప్యాకేజ్ వచ్చింది. అసలు ఇదేంది? చాలా ఐఐటీస్‌లో లేకపోతే ప్రైవేట్ కాలేజెస్‌లో కూడా కోటాను కోట్లు. అసలు ఇండియాలో నేను సీరియస్‌గా చెప్తున్నా, ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్‌కి నువ్వు ఐఐటీ నుంచి రా, ఇంకెక్కడి నుంచైనా రా, హైయెస్ట్ ప్యాకేజ్ 30,00,000కి మించి ఆన్ యావరేజ్ ప్యాకేజ్ ఉండదు. వాడు సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా ఎంటర్ అయితే మాత్రం. అదేం సార్ మీరు మరీ గాలి తీసేస్తున్నారు. నిజమే తమ్ముళ్ళు, ఇది కరెక్ట్. మీరు ఐఐటీలో చదివినా, ఎన్ఐటీలో చదివినా, తోపు క్యాంపస్‌లో చదివినా, మీరు సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పొందగలిగేటువంటి మాక్సిమం సాలరీ యాజ్ ఆన్ టుడే కేవలం 30,00,000 మాత్రమే. ఇది హైయెస్ట్. యూ కాంట్ గో బియాండ్ దిస్. మరేదేం సార్, ఒకడేమో 1,00,00,000 అంటాడు, ఒకడేమో 2,00,00,000 అంటాడు, ఒకడేమో 4,00,00,000 అంటాడు. ఈ కథ ఏంది? మోస్ట్ ఆఫ్ దిస్ ఆఫర్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ ఆఫర్స్ అండి. ఇప్పుడు అమెరికాలో కార్ డ్రైవర్ జీతం ఎంత? 2,00,000 అంటే 24,00,000 ప్యాకేజ్. అంటే 24,00,000 ప్యాకేజ్ కార్ డ్రైవర్కి ఇస్తున్నారన్నట్లయితే అది ఇండియన్ ప్యాకేజ్ కింద తీసుకుని నడుస్తుందా? అది వాళ్ళు డాలర్స్‌లో కన్వర్ట్ చేసినప్పుడు అక్కడ కనిపిస్తుంది. అక్కడ ట్యాక్స్‌లు తీసుకుపోతే మళ్ళీ అది అడిగే వస్తుంది. కానీ కొన్ని ఇండియన్ కంపెనీస్ కూడా 1,00,00,000 నుంచి 2,00,00,000 ఆఫర్స్ అనేవి ఇస్తున్నాయి. కానీ ఈ యొక్క ఆఫర్ల వెనుక చాలా భయంకరమైనటువంటి నిజం దాగి ఉంది. ఆ నిజం ఏందనేది నేను స్లోగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. తల్లిదండ్రులారా శ్రద్ధగా ధ్యాస పెట్టి వినండి. వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే మీ పిల్లలు ఎంత స్ట్రెస్‌కి గురవుతారు, ఈ ₹1,00,00,000 అనే మాయలో పడి మీ యొక్క జీవితాన్ని ఏ రకంగా కోల్పోతారు అనేది నేను చెప్తాను. ఒకవేళ నిజంగా మీరు చేయాలనుకున్నట్లయితే వాటి యొక్క వాస్తవాన్ని తెలుసుకొని మీరు ముందుకు అడుగుపెట్టండి. ఎందుకంటే అది డెవిల్ అయినప్పుడు కూడా మనకు తెలిసిపోయినప్పుడు మన ఇష్టంతో పోయినాం కాబట్టి డెవిల్ అయినా ఓకే మనకి. నేను ఇప్పుడు చెప్తున్నాను. ఈ క్రోర్స్ ప్యాకేజ్ వెనుక ఫస్ట్‌ది వచ్చేసి అబ్రాడ్ ఆపర్చునిటీస్ చూపిస్తారు. దాన్ని మన ఇండియన్ కరెన్సీలోకి మార్చి వీళ్ళు వేసుకుంటారు. ఓకే. ఇంకొక నిజం వచ్చేసి క్వాంట్ కంపెనీస్ అని ఉంటాయి. స్పెల్లింగ్ నోట్ చేసుకొని మీరు ఇంకా యూట్యూబ్‌లో గాని ఇంకో దగ్గర సెర్చ్ చేయండి. నేను దీని మీద చాలా వీడియోస్ చేయబోతున్నాను. క్వాంట్ కంపెనీస్, క్యూయూఏఎన్టీ క్వాంట్ కంపెనీస్ అంటారు. లేదా హెచ్ఎఫ్టీస్ అంటారు. హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ ఫర్మ్స్. ఈ హెచ్ఎఫ్టీస్ గానీ, క్వాంట్ కంపెనీస్ అనేది ఒక పెద్ద స్టాక్ మార్కెట్ యొక్క మాయాజాలం. ఫినాన్స్ మార్కెట్ అంటారు దీన్ని. సో ఈ జాబ్స్ వచ్చినటువంటి పరిస్థితుల్లో వీళ్ళు మాత్రం 1,00,00,000, 2,00,00,000 సాలరీస్ ఇస్తారు. ఎందుకు ఇస్తారనేది నేను నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను. ఈ వీడియోలో కొంత మేరకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు నిజంగా సాఫ్ట్‌వేర్ డెవలప్ అయ్యి, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌లోకి వచ్చి, ఒక యాప్ డెవలప్ చేసుకొని, లేకపోతే ఒక స్టార్టప్ కంపెనీస్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం పొరపాటున కూడా ఈ ₹1,00,00,000 ప్యాకేజ్‌ని మైండ్‌లో నుంచి తీసి పడేయండి. సార్ మరి అందరూ అట్లా పోతే ఇంక మళ్ళీ దానికి ఎవరు చేస్తారు సార్ అంటే, ఎవరికి ఇదంటే వాడొకడుంటాడు. మామూలుగా 'పాత' సినిమాలో 'కోట శ్రీనివాసరావు' ఉంటాడు చూడు. కోడిని అడగట్టుకొని తింటా ఉంటాడు. చికెన్ అన్నం తింటా ఉంటాడు అనమాట. 'పాత' సినిమా డైలాగ్ లెక్క. నాకు డబ్బు తప్ప ఇంకేది ఇంపార్టెంట్ కాదురా భయ్. నేను డబ్బు సంపాదించడానికే పుట్టినా, నేను డబ్బు సంపాదించే చచ్చిపోతా. ఈ క్యారెక్టర్, ఈ మైండ్ సెట్ ఎవరికైతే పిల్లలు ఉంటుందో, వాళ్ళ తల్లిదండ్రులకు ఉంటుందో, ఇక మిమ్మల్ని మేము అడుగుం. మీ పంచాయతీ మీది. మీరు 1,00,00,000 పెట్టుకుంటారా? 2,00,00,000 పెట్టుకుంటారా? క్లారిటీతో వెళ్ళండి. నేను చెప్తున్నా, అటువంటి పిల్లలకు కూడా మేము గైడ్ చేస్తాం. మీరు వెళ్ళేది హెచ్ఎఫ్టీస్‌కి, మీరు వెళ్ళే సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌కి కాదు. ఈ ₹1,00,00,000 ప్లేస్‌మెంట్స్ ఇచ్చే కంపెనీస్ ఏవి కూడా సాఫ్ట్‌వేర్ కంపెనీస్ కాదు. దే ఆర్ ది ఫైనాన్షియల్ ఫర్మ్స్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్. హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ గురించి నేను మరిన్ని డీటెయిల్ వీడియోస్ చేస్తాను. ఎందుకంటే ఈ సీక్రెట్‌ని మనము డీకోడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. మీరు సాఫ్ట్‌వేర్ డెవలపర్ కావాలనుకున్నట్లయితే ది బెస్ట్ ప్లేస్ వచ్చేసి, మీకు నిజంగా డబ్బు ఇబ్బంది ఉంటే ఆ 20-30 లక్షల ప్యాకేజ్ తీసుకొని వెళ్ళిపోవడం ఒక మార్గము. లేదంటే సిలికాన్ వ్యాలీలో ఎవడు కూడా ఈ ప్యాకేజీని పట్టుకొని పోడు. వాడు చిన్న ప్రొడక్ట్ అయినా డెవలప్ చేయాలని చూస్తాడు. సరే, మనం ఇండియన్స్‌గా మనకు కొన్ని ఆర్థిక కష్టాలు ఉంటాయి కాబట్టి ప్యాకేజ్ 20-30 లక్షల వరకు ఓకే తప్ప, మీరు అంతకు మించిన ప్యాకేజీని చేంజ్ చేస్తున్నారన్నట్లయితే అక్కడ మీకు ఇది పూర్తి స్థాయిలో సాలరీ రూపంలో ఉండదు. చాలా బ్రేకప్స్ ఉంటాయి. నేను చెప్తాను మీకు ఇప్పుడు. సో మనకి ఇట్లా ₹4,00,00,000 ప్యాకేజ్ ఉన్నప్పుడు దీంట్లో బేస్ పే ఒకటి ఉంటుందండి. తర్వాత జాయినింగ్ బోనస్, లేకపోతే సైనింగ్ బోనస్ అని ఉంటుంది. పెర్ఫార్మెన్స్ బోనస్ అని ఉంటుంది. స్టాక్స్ అని ఉంటుంది. ఈ ₹4 మీకు ఈ 4,00,00,000 ముడిపడి ఉంటుంది. అంటే ఒక 2,00,00,000 సాలరీ వచ్చిందంటే మీరు ఇదేంటంటే హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ అంటే చిన్న ముక్కలో చెప్తాను. ఇప్పుడు ఒక 100,00,00,000 ఉంటుంది ఒకరి దగ్గర. ఒక 1,000,00,000 ఉంటుంది. ఒక 10,000,00,000 ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ క్వాంట్ మెకానిజం అనే ద్వారా వీళ్ళు సెకండ్‌లో ఈ స్టాక్స్‌ని అమ్మటం, కొనటం చేస్తారనమాట. ఎంత గ్యాప్ ఉంటుంది?
ఒక సెకండ్ నుంచి 30 సెకండ్స్ లోపల గ్యాప్ ఉంటది. ఈ లోపల ఎంత అమౌంట్ ట్రాన్సాక్షన్ అవుద్దో తెలుసా? 100 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు ట్రాన్సాక్షన్ జరగద్ది. ఇది వెరీ ఎంతంటే కనురెప్ప పాటు 30 సెకండ్లు అంటే ఏముందంటే 30 సార్లు అంటే అయిపోద్ది 30 సెకండ్లు. ఈ లోపల ఎంత అమౌంట్ ట్రాన్స్‌ఫర్ జరుగుతదంటే ఒక 50,000 కోట్లు, ఒక 1,00,000 కోట్లు, ఒక 10,000 కోట్లు ఇంత ట్రాన్సాక్షన్ జరగద్ది. అంటే వీడి దిమాగ్ 100% టైమ్ మేనేజ్‌మెంట్ చేసి కనురెప్పు కొట్టకుండా దాన్ని చూస్తే వాళ్ళకి ఆ కంపెనీకి ఫర్మ్‌కి ఆదాయం వస్తుంది. వాడికి అంత కోట్లలో ట్రాన్సాక్షన్ 0.1% మార్జిన్ పెట్టుకున్న 1,00,000 కోట్ల మీద ఒక 10,000 కోట్లు వస్తుంది. వీడికి రూ. 1,00,000 ఇవ్వడం నష్టమే ఉందని చెప్పేసి ఐఐటీలో టాపర్స్‌ని ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్, కోడింగు వీటిల్లో ఎవరైతే మెస్మరైజింగ్ స్కిల్స్ ఉంటారో వాళ్ళని పట్టుకెళ్ళిపోతారు. పట్టుకెళ్ళిపోయి ఉద్యోగాలు ఇస్తారు. బట్ మీరు అక్కడికి పోయి ఏం కోడింగ్ చేసేది లేదు. మీరు చేసుకున్నటువంటి విద్య ఎందుకు పనికిరాదు. కాకపోతే మీ యొక్క సమయస్ఫూర్తికి, మీ యొక్క టైమ్ సెన్స్‌కి, మీ యొక్క స్పీడ్‌కి వాడిచ్చేటువంటి నజరానా ఇది. కాబట్టి ఇది వాస్తవం. ఎక్కడైనా తీసుకోండి. హెచ్ఎఫ్టీస్ కాకుండా, క్వాంటమ్ కంపెనీస్ కాకుండా 20-30 లక్షలకు మించి జీతాలు లేవు, రావు, వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇది ఫిక్స్. ఈ బుడ్డ కాలేజీలో మాత్రం అన్యాయం అన్నట్టు. వాళ్ళకి అసలు ఏముండదు. వాడేదో కష్టపడిపోయేసి వాడు ఏదో అమెరికన్ కంపెనీలో జాబ్ కొట్టుంటాడు. వాడికి ఎంత ఉంటుంది? ఒక 10,000 యూఎస్ డాలర్స్ ఉందనుకోండి. దాన్ని కోటిగా మార్చి ఈడు వేసేసుకుంటాడు. కథం. మీరు అడిగేది లేదు, వాడు చెప్పేది లేదు. రూ. 1,00,000 మావాడికి కూడా వస్తుంది, అందరూ ఎగేసుకొని వెళ్ళిపోతారు. అట్టుండదు కథ. ఈ క్వాంట్ ఫినాన్స్ ఫర్మ్స్ ఏదైతే ఉన్నాయో, ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. జేన్ స్ట్రీట్ అనేది ఒకటి, సిటాడెల్, 2 సిగ్మా. వీళ్ళ యొక్క ప్రెషర్ ఎట్లుంటుందంటే మైక్రో మేనేజ్మెంట్ చేయాలి. హై ప్రెషర్ వర్క్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి, లాంగ్ అవర్స్లో ఉంటాయి. మీకు నేను చెప్తున్నాను కదా, పర్సనల్ లైఫ్ ఖతం. హాబీస్ లేదు, తొక్కలేదు. పోయినవా పొద్దున్న లేసి ఆ సిస్టమ్ ముందు వేసుకుని కూర్చున్నావు. రాత్రి 12 గంటలైనా 1 గంట అయినా నీకు ఎందుకంటే ఆ ట్రేడింగ్ అనేది వెరీ డిఫికల్ట్. వాడు ఒక చిన్న డెసిషన్ తప్పు డెసిషన్ చేసినట్టే ఒక 100 కోట్లు 200 కోట్లు వెళ్ళిపోతాయి. బాస్ గడు ఎక్కేస్తాడు. మీరు డెసిషన్ తీసుకోవాలి. ప్యాషన్ వర్సెస్ మనీ అని అనుకున్నప్పుడు, అంటే ప్యాషన్ అంటే మనకు పోయి ఇంటికాడ పోయి అగ్రికల్చర్ చేయాలి, బర్రెలు పెట్టుకోవాలి, అది పెట్టుకోవాలి, ఇది అట్టడే కాదు. రీజనబుల్లీ ప్యాషన్. మీరు ఇంజనీరింగ్లోకి ఎందుకు వచ్చారు? కోడింగ్ చేయడానికి వచ్చారు. అది ప్యాషన్ బట్టే కదా మీరు అందరూ బీటెక్ సిఎస్సి తీసుకుంటున్నారు. మళ్ళీ అడిగి పోయి ₹1,00,000 కోసం మళ్ళీ క్వాంట్ ఫార్మ్స్కి ఎందుకు వెళ్తారు? నిజంగా అవసరం ఉండి డబ్బే ప్రధానం అనుకున్న వాళ్ళు కోటా శ్రీనివాసరావు బ్యాచ్ వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. కానీ చెప్తున్న విషయం మీకు, విషయం అయితే ఇట్లుంటుందన్నమాట. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది అసలే ఉండదు. మీరు తర్వాత కెరీర్ అనేది పెద్దగా వాళ్ళు నీ బ్రెయిన్ పనిచేసిన రోజులు యాక్టివ్గా ఆడ చేసుకోవచ్చు. మంచిగా ఒక 20-30 కోట్లు సంపాదించుకొని బయటకు వచ్చేసి మీరు ఏదైనా బిజినెస్ చేసుకున్న మైండ్ సెట్ ఉంటే వెళ్ళి చేరిపోవచ్చు. ఇంకోటి, ఈ యొక్క శాలరీస్ ఈ రకంగా కనపడడానికి ఇందాక నేను చెప్పినట్టుగా ఇండియన్ వర్సెస్ యూఎస్ ప్యాకేజెస్. 50 లక్షలు ఇండియాలో వచ్చిందంటే బిందాస్గా బతికిపోవచ్చు అండి. మన ఫ్యామిలీ దగ్గరగా ఉండొచ్చు, మన కల్చర్ మనకుంటుంది, మన దీపావళి మనకుంటుంది, మన సంక్రాంతి మనకుంటుంది, మన పండుగలు మనకుంటాయి, మన ఊరు మనకుంటుంది. మన యొక్క పర్సనల్ హ్యాపీనెస్ ఏదైతే ఉంటుందో, ఎందుకంటే మనల్ని కని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులకి సేవ చేసుకునేటువంటి భాగ్యం సరిపోతుంది. మీరు ఆ కొంచెం డిఫరెన్స్ కోసం అమెరికాకు పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే అంతా కూడా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి ఇండియాలో కూడా మంచి శాలరీస్ అనేవి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి వస్తున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే జాబ్స్ లేవు, వాళ్ళకి కొంత ఇబ్బంది ఉంది, ఏఐ రీప్లేస్ చేస్తుంది. ఇటువంటి అన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ స్టిల్ ఇట్ ఈస్ ఎ క్రియేటివ్ ఆప్షన్. ఏది దొరకనప్పుడు మనకి హెచ్ఎఫ్టీస్ తప్పింది కాదు. ఓకే, సో మీరు యాస్పైరింగ్ స్టూడెంట్ అయ్యండి. మీరు మీడియా హైప్ని పట్టించుకోకుండా ఫోకస్ ఆన్ యువర్ ప్యాషన్, స్కిల్ డెవలప్మెంట్. ఓకే, నిన్ను ఆనందంగా ఉంచగలిగేటువంటి చదవండి తప్ప మనీ ఒకటే ప్రపంచం కాదు తమ్ముళ్ళు. సో యూ మేక్ ఏ నోట్ ఆఫ్ దిస్. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా. మీకు హెచ్ఎఫ్టీస్ గురించి అయితే పేరెంట్స్ మైండ్లో ఇంకా కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. నేను ఓన్లీ హెచ్ఎఫ్టీ మీద ఒక 20 మినిట్స్ వీడియో చేస్తాను. మీ పిల్లలు ఎటువంటి ఎన్విరాన్మెంట్లో ఉండబోతున్నారు ఈ ₹1,00,000 ప్యాకేజ్ తీసుకుని అనేది చాలామంది తల్లిదండ్రులకు తెలియాలి. నేను మరొకసారి చెప్తున్నా, ఈ యొక్క ట్రాష్ ప్లేస్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, బుడ్డ కాలేజీలు, టైర్ 4 కాలేజెస్ యాక్చువల్గా చెప్పాలంటే, టైర్ 4, టైర్ 3లో ఉన్నటువంటి కాలేజీలు నాకు ₹1,00,000 బోర్డులో పెట్టుకునే దానికి కొంచెమైనా సిగ్గు ఉండాలి. వాళ్ళకి సిగ్గు ఉండదు, చెప్పుకుంటారు ఘనంగా. మీరు అడ్జస్టే పోతారు, మీకు కావాల్సింది కూడా అదే. ఐఐటి ముంబైలో కూడా 20 లక్షల నుంచి 30 లక్షల కన్నా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జీతం లేదు తమ్ముళ్ళు. అది గుర్తించాలి మీరు. అర్థమైంది కదా. సో పిల్లల ఆశల్ని, ఆలోచనల్ని పరిగణలో తీసుకొని పేరెంట్స్ని వాళ్ళకి మోటివేట్ చేయాలని చెప్పి సూచిస్తూ, దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్ అన్నింటిలో కూడా అడ్మిషన్ చేసి పెట్టగలను. ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్ చేయడం ఒకటే కాదు, ఎందుకంటే ఎంపీసీ చదివినటువంటి పిల్లలకి అబండెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. పైలట్ దగ్గర నుంచి మొదలు పెడితే హోటల్ మేనేజ్మెంట్ దాకా మీకు ఈ వందలాది ఆపర్చునిటీస్ని, మీ యొక్క క్యాపబిలిటీస్ని, మీ యొక్క స్కిల్ని బట్టి, మీ పేరెంట్స్ యొక్క ఆలోచనల్ని, ఆశయాలను బట్టి మేము ప్రాపర్గా గైడ్ చేసి మిమ్మల్ని సరైన ప్లేస్లో మీరు ల్యాండ్ అయ్యేటట్టుగా, మీరు జీవితాంతం మీ ప్యాషన్ నెరవేర్చుకున్నామన్నటువంటి ఆనందంలో మీ పిల్లలు గడపాలి అనుకున్నట్లయితే, మీరు పిల్లల దృష్టిలో విలన్స్ కాకుండా ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు కెరీర్ కౌన్సిలింగ్కి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్లో, లేకపోతే ఎంఆర్ఓలు, లేకపోతే మీరు ఎంత పెద్ద పొజిషన్లో ఉండవచ్చు గవర్నమెంట్లో, కానీ మీ ప్రొఫెషన్లో మీరు ఎంత ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటారో, మా ప్రొఫెషన్స్లో మేము మా ఎక్స్పీరియన్స్ మాకు ఉంటుంది. కాబట్టి మీరు ప్రాపర్ గైడెన్స్ తీసుకుంటే ఆబ్వియస్గా మీరు ఏ పొజిషన్స్లో ఉన్నప్పుడు కూడా
మీ పిల్లలకి అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. సో, ఇది గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.